ట్రంప్ ట్వీట్లు చూసేసి కంగారు పడిపోయి ఏదో జరిగిపోతుందన్నటువంటి విచిత్రమైనటువంటి ఫీలింగ్స్ మాత్రం వద్దు. ట్రంప్ అనేటటువంటోడు ట్రంప్ అంతే. ఆయనకి ఏది తోస్తే అది వాళ్ళ ట్రూత్‌లో రాస్తాడు. అదంతా నిజమనుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడో ఆగిపోయి ఉండాలా, అట్లాగే ఆ ఉద్రిక్తతలే ఉండకూడదు. ఇద్దరు మూసుకు కూర్చొనుండాలి. అట్లాగే దాని పేరేంటది సౌదీ అరేబియా, అరబ్ దేశాలన్నీ ఆయిల్‌ని అందరికి కుమ్మరించి పోస్తా ఉండాలి. అట్లాగే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయి ఉండాలా, తైవాన్, చైనా గొడవ ఆగిపోయి ఉండాలా. అయన్నీ ఆయన కలలు. ఆయన నేను ఆళ్ళతో మాట్లాడేసాను, ఈళ్ళతో మాట్లాడేసాను అంటాడు. ఆయన మరి ఏదన్నా డ్రగ్ తింటాడేమో, ఆ తిన్నప్పుడు వచ్చినటువంటి మత్తులో ఉంటదో, లేకపోతే నిద్రపోతుంటే పగటి కాలంలో వస్తుంటదో తెలీదు. బట్ అదంతా జరిగిపోయినట్టే రాసేస్తుంటాడు. ఇప్పుడు భారతదేశం విషయంలో ట్రంప్‌ని ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్ మొండోడైతే జగమొండి మోడీ. ట్రంపు తన నోటి కంపుతో ప్రపంచాన్ని చెడగొట్టాలని చూస్తుంటే, స్థిరంగా అడ్డంగా నిలబడి "నువ్వు నన్నేం చేయలేవురా" అని తిట్టకుండా నిలబడి చూసి నవ్వేస్తుండేటటువంటి వాడు నరేంద్ర మోడీ. మోడీని కాదని దాటి అవతలకెళ్ళగలిగిన స్థితిలో ఇప్పుడు ప్రపంచం లేదు. మోడీని పక్కన పెట్టి మాట్లాడగలిగిన స్థితిలో ప్రపంచం ఇప్పుడు లేదు. ఇదే పరిస్థితి శాశ్వతంగా ఉంటుందంటే నేను చెప్పలేను. బట్ మోడీ తర్వాత ఎట్లుంటుందో తెలీదు గానీ, మోడీ ఉన్నంత వరకు మాత్రం ఒకసారి పెద్దన్నగా భావిస్తున్నోళ్ళు కాదని పక్కన పెట్టే పరిస్థితి లేదు. అందుకనే మోడీని బద్నాం చేయాలని చూస్తుంటారు, చెడగొట్టాలని చూస్తుంటారు. ట్రంప్ భారత ప్రయోజనాల కోసం కాదు, తన దేశ ప్రయోజనాల కోసం చూసుకుంటాడు. మోడీ తన దేశ ప్రయోజనాల కోసం కూడా చూసుకుంటాడు. అతను చేసేది తప్పు కాదు, ఇతను చేసేది తప్పు కాదు. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్‌లో మనం మోడీ మీద ద్వేషంతో అమెరికాని సమర్థించక్కర్లేదు, అమెరికా మీద అపార ప్రేమతో భారతదేశాన్ని ద్వేషించక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మనం.